షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక దశల వారీగా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్, జహీరాబాద్ సురేష్ షట్కర్, నల్లగొండ కుందూరు రఘువీర్ రెడ్డిను ఫైనల్ చేసింది. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన రంజిత్ రెడ్డిని, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ను ఎంపిక చేశారు. ఇక నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. మొత్తం మీద 7 స్థానాలకు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ నెల 21న మిగిలిన ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భువనగిరి స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక బీజేపీ విషయానికి వస్తే మొత్తం 17 స్థానాలకు గాను 15 మంది అభ్యర్థులు ఖరారు చేసింది. ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్, మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ డీకే అరుణ, మహబూబాబాద్ సీతారాం నాయక్, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, నల్లగొండ సైదిరెడ్డి, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, హైదరాబాద్ మాధవిలత, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఈటల రాజేందర్, నాగర్ కర్నూల్ భరత్, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, వరంగల్, ఖమ్మం స్థానాల అభ్యర్థుల్ని రేపో మాపో ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం అభ్యర్థి విషయంలోనే తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. టికెట్ హామీతోనే జలగం వెంకట్రావు పార్టీలోకి వచ్చారు. అయితే చివరి క్షణంలో బీజేపీ ఖమ్మం టికెట్ ని పెండింగ్ లో పెట్టింది. దీంతో ఖమ్మం టికెట్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామా కనుక పార్టీలో చేరితే ఖమ్మం టికెట్ ఆయనకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పటికే 12 స్థానాల్ని ప్రకటించింది అధిష్టానం. మరో 5 స్థానాల్ని పెండింగ్ లో పెట్టింది. ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ మాలోత్ కవిత, కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆదిలాబాద్ ఆత్రం సక్కు, మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరోవైపు నేతలు పార్టీ వీడుతుండటంతో అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది. ఓ దశలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్కపోవడంతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.